వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో తెలంగాణలో ఈ ఏడాది దశాబ్ది ఉత్సవాలు జరిగాయి. సో జూన్ నెలలో మనకు వీటిని తెలంగాణ ఆవిర్భవించిన రోజు నుంచి కొనసాగినాయి. సో రానున్న గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్తో పాటు తెలంగాణలో నిర్వహించే ఇతర పోటీ పరీక్షలకు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏ కోణంలో ప్రశ్న అడుగుతారు? మొట్టమొదటిది, ఏ రోజున ఏ వేడుక జరిగింది, దీనిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనకు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు వరుస పెట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్, ఒక్కొక్క ఇతివృత్తం ఆధారంగా ఈ అన్నీ కూడా మనకు ఉత్సవాలు జరిగినాయి. సో ఆస్పిరెంట్స్ ఫస్ట్ జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆ ఈవెంట్స్ అనమాట. ఏ రోజు రైతు ఉత్సవం, ఏ రోజు అమరదీన ఉత్సవం, ఇవన్నీ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1, మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్కడి నుంచే వచ్చే అవకాశం ఉన్నది. సో కేవలం అవి మాత్రమే చదవకుండా మనం ఈ దశాబ్ది కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో ఏమేమి పురోగతి సాధించినాము అని చెప్పి ప్రభుత్వం కొంత నివేదిక ఇచ్చింది. సో ఆ నివేదికను, ఆ రోజులతో పాటు ఆ నివేదికలోని అతి ముఖ్యమైన అంశాలను మనం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందిస్తుంది. రైట్. సో ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన రౌండప్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకు తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఏర్పాటైన రోజు. ఓకే, జూన్ 2వ తేదీ. ఈ తేదీన మనకు దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినారు. సో మొదటి రోజు కేవలం ఇది మాత్రమే పరిమితమైంది, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించినారు. రైట్. సో మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు యూనిట్స్ పరంగా ముఖ్యమైన మార్పులు ఏమొచ్చినాయంటే, సో రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 10 జిల్లాలుగా ఉండింది, ఇప్పుడు 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. 10 డిస్ట్రిక్ట్స్ కాస్త 33 డిస్ట్రిక్ట్స్గా మారిపోయినాయి. రెవెన్యూ డివిజన్లు రాష్ట్రం ఏర్పడినప్పుడు 42 ఉంటే ప్రస్తుతం 75గా ఉన్నాయి. నెక్స్ట్ మండలాలు 459 ఉండేవి, ఇప్పుడు 612 మండలాలు ఉన్నాయి. సో ఇదంతా మీకు దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించిగా వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది. అందులోంచి తీసుకున్న డేటా. అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసము ఇదే వెబ్సైట్లో తెలుగులో కూడా ఇదే కంటెంట్ను మనకు ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ వాటిని చూడండి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అని చెప్పి మీరు టైప్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇవి మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా దీన్ని మీరు ఏ విధంగా వినియోగించుకోవచ్చు సమాచారాన్ని అంటే, ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భం అయిపోయిన వెంటనే, అంటే జూన్ 22న మనకు దశాబ్ది ఉత్సవాలు ముగిసిన వితిన్ 2-3 డేస్లో మరొక 2 మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వెలువరించింది. సో అవి మనకు కొత్తగా నోటిఫై చేసింది, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆహ్వానించింది. మరి అవి గాన మండలాలుగా ధృవీకరిస్తే సంఖ్య మారిపోతుంది. ఇవి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్ఎన్ఎస్ కరెంట్ అఫైర్స్ రోజు మీకు అందించే డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చూస్తే ఈ సమాచారం మేము కూడా ఇస్తాం, మీరు కూడా రెగ్యులర్గా ఫాలో కండి. నెక్స్ట్, గ్రామ పంచాయతీలు 8368 ఉంటే ప్రస్తుతం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అని చెప్పి మనకి నివేదిక పేర్కొంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నది. సో ఈ 12,769 మనకు ఇటీవలి కాలంలో ఎప్పుడు చూసామనంటే, భారతదేశంలో 100% ODF ప్లస్ సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. అన్ని గ్రామ పంచాయతీలు సాధించినాయని చెప్పి భారత కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. రైట్. అండ్ మరి ఈ వరుస క్రమాన్ని అమర్చాలి. సో ఫస్ట్ టు అదర్ ప్లేసెస్ అని చెప్పి మనకు మీ అందరికీ తెలిసిందే, గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఒక ఆబ్జెక్టివ్ బిట్ కూడా వచ్చింది. రైట్. సో ఇది మనకు ఈ ముఖ్యమైన పరిపాలనాపరమైన నిర్ణయాలు. మొదటి రోజుకు సంబంధించిన ఈ అంశాలని మనము చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్ 3వ తేదీన తెలంగాణ రైతు దినోత్సవాన్ని ప్రారంభించినారు. సో రాష్ట్రం ఏర్పడింది మొదలు రైతులకు, అంటే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది తెలంగాణ రాష్ట్రము. సో దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినాకనే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ అని కానీ, ఒరిస్సా రాష్ట్రము మనకు కాళీ అనే పేరుతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ వైఎస్ఆర్ రైతు బంధు అనే రైతు సంబంధించిన ఈ ప్రోగ్రామ్, ఈ స్కీమ్స్ అన్నీ కూడా మొట్టమొదటి తెలంగాణతో ప్రారంభమైనాయి. అండ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. సో
మరి వరి పండించడంలో రికార్డ్స్ కూడా సృష్టించింది తెలంగాణ రాష్ట్రము. సో జూన్ 3వ తేదీ తెలంగాణ రైతు దినోత్సవంగా మనం జరుపుకున్నారు. రైట్. మరి ఇంపార్టెంట్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, సో ముఖ్యమైన వ్యవసాయ గణాంకాలు. సో ఇది మనకు మే 18, 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ చేసింది. ఆ తర్వాత మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయో ప్రభుత్వమే అప్డేట్ చేయలేదు. సో మనం ఇది చదివి దీంతో పాటు మీరు తాజాగా విడుదలైన సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఎకనామిక్ సర్వే ఇవి చదివి అవి అన్ని బేరీజు వేసుకుంటూ వెళ్ళండి. సో చాలా డేటా ఉన్నది అఫీషియల్ వెబ్సైట్లో. ఇది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మంచి డేటా ఉంది. దయచేసి ఈసారి అందరికీ అనుకూలంగా ఉన్నది. అంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం ఇంగ్లీష్లో అందుబాటులో ఉంచినారు. సేమ్ మీకు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే తెలుగులో కూడా అందుబాటులో ఉన్నది. రైట్. సో మరి 2013-14లో అంటే మనకు మొత్తము క్రాప్ ఏరియా అన్నమాట, పంట పండుతున్న భూమి. సో మనకు 2013-14 అంటే రాష్ట్రం ఏర్పడిన నాటికి మనకు లైక్ ఎంతున్నది 1,43,49,186 ఎకర్స్ ఉన్నది. రైట్. సో మరి డబల్ అయిపోయింది ఇప్పుడు సుమారుగా 22-23 నాటికి 2,08,72,978 ఎకర్స్. అంటే వ్యవసాయ భూమిని పెరిగేలా మనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. సో మనకు రాబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించండి అంటే కేవలం వ్యవసాయ రంగమే కాదు, వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగం, సేవా రంగం, సామాజిక సంక్షేమము, ఇలా ప్రతి రంగంలోనూ ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ సాధించిన విజయాలు సాధించాలి. అలాంటి క్వశ్చన్ కంపల్సరీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణకు సంబంధించి. అండ్ ఈ డేటా మీకు ఖచ్చితంగా సరిపోతుంది. అంటే గ్రూప్ 1 వాళ్ళకి మాత్రమే కాకుండా గ్రూప్ 2 వాళ్ళకి కూడా. గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లో ఈ కంపల్సరీ డేటాను ఫోకస్ చేయబోతున్నారు. గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి, డేటాను మొత్తంగా నేర్చుకోవాల్సిందే, ఆప్షన్ లేదు. రైట్. సో మనం గ్రూప్ 1 ఎస్ఏ రాసేటప్పుడు కానీ తెలంగాణకు సంబంధించిన అంశాలు ప్రస్తావించినప్పుడు కానీ లేక తెలంగాణ వ్యవసాయ పురోగతిని ప్రస్తావించినప్పుడు మొట్టమొదలు దీని నుంచే స్టార్ట్ చేసుకోండి. రైట్. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉండే పండుతున్న భూమి కంటే రెండింతలుగా ఇప్పుడు మారింది. ఇది దశాబ్ది కాలంలో సాధించిన ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు అనుకుంటూ కూడా మీరు ఇంట్రొడక్షన్లో చేయొచ్చు. రైట్. మరి వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమైన ఇనిషియేటివ్స్ ఏమున్నాయి? సో రైతు బంధు ఒక ఎకరానికి ఒక సీజన్కు 5,000, మొత్తానికి సంవత్సరంలో 10,000 రూపాయలు. ఎన్ని ఎకర్స్ ఉంటే అన్ని ఎకర్స్. అండ్ మొత్తం భారతదేశంలో మనకు కుటుంబం కాకుండా ఎకర్ ఆధారంగా, భూమి ఆధారంగా మరి రైతు బంధు పెట్టుబడి కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నగదు సాయం చేస్తున్న రాష్ట్రాల్లో 2 ఉన్నాయి, తెలంగాణ ఒకటి, హర్యానా ఒకటి. అయితే హర్యానాలో పరిమితి ఉన్నది. ఏం పరిమితి అంటే 10 ఎకర్స్ వరకే ఇస్తారు. తెలంగాణలో ఎలాంటి పరిమితి లేదు, అపరిమితంగా ఇచ్చేస్తారు. రెండవది ఏంటంటే హర్యానాలో ఇచ్చే ఆ మొత్తం 10 ఎకరాలకే ఇస్తారంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. మరి ఆ 1,00,000 రూపాయలతో వాళ్ళు ఫాడర్ అన్నమాట, గడ్డిని పండించి గోశాలలకు ఉచితంగా ఇవ్వాలి. తెలంగాణలో అలాంటి నిబంధనలు ఏమీ లేవు. రైతు తనకిష్టం వచ్చిన పంటను తాను వెళ్ళొచ్చు. అయితే మధ్యలో కొంతకాలం నిబంధనలు విధించినారు, బట్ తర్వాత రిలాక్స్ చేశారనమాట. సో ఈ విధంగా రైతు బంధు అండ్ రైతు బీమా అండ్ రైతు బంధు, రైతు బీమా ఈ రెండింటికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు కూడా దక్కినాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ మరి రోమ్ కేంద్రంగా పనిచేస్తుండే ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ మనకు సహాయం చేసింది. నెక్స్ట్ రైతు వేదిక. సో ఓకే, ఇవి దాదాపుగా 572.22 కోట్ల రూపాయలతో రైతు వేదికలు నిర్మించినారన్నమాట. సో రైతుల చర్చలు ప్రోత్సహించడానికి. సో ఈ విధంగా మనకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఉన్న అంశాలు. ఇప్పుడు మీరేం చేయాలి? రైతు బంధుకు సంబంధించి మొత్తం ఎంత వ్యయం చేశారు, రైతు బీమాకు సంబంధించి ఎంత వ్యయం చేశారు, ఏ బడ్జెట్లో ఎంత కేటాయింపులు, ఇవన్నీ కంపల్సరీగా మీరు సేకరించుకోవాల్సి ఉంటుంది. సో అంటే మనకు సమయభావం వల్ల మనం ప్రొవైడ్ చేయట్లేదు, సమయం సందర్భం బట్టి అవి కూడా కావాలంటే చేస్తాం. రైట్. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జూన్ 4వ తేదీన సేఫ్టీ డే.
సురక్షా దినోత్సవాన్ని నిర్వహించినారు. ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. జూన్ 3వ తేదీ వ్యవసాయ రంగానికి. సో మనకు మొట్టమొదలు అన్నం కావాలి. అందుకే ఉత్సవాలు స్టార్ట్ అయిన మొదటి రోజు కాకుండా మరుసటి రోజే మనకు రైతులు అన్నం తినాలి. అన్నం తర్వాత ఏం కావాలి? మనకు భద్రత కావాలి, సేఫ్టీ డే. అట్లా లింక్స్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోండి. సేఫ్టీ కావాలి మనకు, ఓకే, భద్రత కావాల్సి ఉంది. సో ఆ విధంగా మనకు భద్రతా దినోత్సవాన్ని నిర్వహించినారు. రైట్. మరి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు? రైట్, అంటే మనకు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీస్ ఫంక్షన్స్ 11 districts, 7 commissionerates, 175 police stations, 33 circles and 24 subdivisions, 4 IR battalions and 2 multi zones and 7 zones were created. ఇవి కొత్తగా క్రియేట్ అయినాయి. మరి ఇన్ని గుర్తుపెట్టుకోవాలా అంటే అక్కర్లా. సో మొత్తము పోలీస్ ఫంక్షనరీస్ మనకు లైక్ 11 districts, 7 commissionerates, 175 police stations. దట్స్ ఇట్. అంతవరకు గుర్తుపెట్టుకొని చాలు. 7 కమిషనరేట్లను, రైట్, 175 పోలీస్ స్టేషన్లను, 33 సర్కిళ్లను మనకు ఏర్పాటు చేసినారు. ఇందులో భాగంగా ఇవి కాకుండా సైబర్ క్రైమ్ కంట్రోల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు. టీఎస్ సైబర్ సేఫ్టీ బ్యూరో, టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. అంటే సైబర్ నేరాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అక్రమాలు జరగకుండా అదొకటి. అదేవిధంగా మనకు మత్తు పదార్థాలను అడ్డుకోవడం కోసం. నెక్స్ట్, అన్నిటిని మించి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ 360 degreesలో మనకు రాష్ట్రం మొత్తం కనిపించేలా మనకు కెమెరాలతోటి అద్భుతంగా మరొక కమాండ్ కంట్రోల్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో పూర్తి స్థాయిలో హరిత ప్రమాణాలు పాటిస్తూ గ్రీన్ మనకు ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ప్రమాణాలు, నేషనల్ బ్యూరో ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇచ్చిన ప్రమాణాలను పాటిస్తూ నిర్మించినారు. సొంతగా సౌరశక్తితో ఇది నిర్వహిస్తూ ఉంటుంది. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ప్రత్యేకత అన్నమాట. సో మనకు భద్రతా పరంగా మౌలిక సదుపాయాలు అండ్ ఇతర అంశాల్లో పురోగతిని చర్చించండి అని చెప్పి గ్రూప్ 1లో అడిగినప్పుడు మనం ఈ అంశాలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. రైట్. అండ్ అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించి షీ టీంలను కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో. సో 24th October 2014 మనకు వీటిని లాంచ్ చేశారు. సో 24th October నేషనల్ ఫుడ్ డే, యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయిన డే. రైట్. సో ఈ విధంగా అన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే, మరి జూన్ 4వ తేదీన భద్రతా దినోత్సవం సందర్భంగా దుర్గం చెరువు వద్ద సైబరాబాద్ పోలీస్ రైట్ మనకు ఒక 500 డ్రోన్స్ పార్టిసిపేట్ షోని ఏర్పాటు చేశారనమాట. డ్రోన్స్ సంబంధించినది. రైట్. సో ఇది ఒక ఈవెంట్ అన్నమాట. ఓకే, ఈ సందర్భంగా జరిగిన ఒక ఈవెంట్ని ఎక్కడ జరిగింది ఈవెంట్ అని గుర్తుపెట్టుకోండి. దుర్గం చెరువు వద్ద జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు జూన్ 5వ తేదీ, ఓకే, జూన్ 5వ తేదీ తెలంగాణ విద్యుత్ విజయోత్సవం. సో వ్యవసాయ రంగం చూసాం. మొట్టమొదలు వ్యవసాయ రంగం, ఆహారం కావాలి కంపల్సరీ, తర్వాత భద్రత కావాలి. వ్యవసాయం, భద్రత, ఈ రెండు కూడా సక్రమంగా కొనసాగాలంటే మనకేం కావాలి? విద్యుత్ కావాలి. సో ఆ విధంగా విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలన్నింటినీ ప్రస్తావిస్తూ జూన్ 5వ తేదీన మనకు ఈ వేడుకను జరిపినారు. రైట్. మరి అచీవ్మెంట్స్ ఏంటి తెలంగాణ విద్యుత్ రంగంలో? సో తెలంగాణ ఈజ్ సప్లైయింగ్ 24 hours ఫ్రీ పవర్ సప్లై టు అబౌట్ 28 lakh అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. సో వ్యవసాయ రంగంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసము 24 గంటల పాటు ఉచిత విద్యుత్. ఓకే, ఉచిత విద్యుత్. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే ఏ రాష్ట్రం, మన గుజరాత్ రాష్ట్రంతో కంపారిజన్ చేస్తూ కొంత డేటా కూడా ఇచ్చినారు. గుజరాత్ కూడా ఇస్తూ ఉన్నది, కానీ పూర్తి స్థాయిలో 24 గంటలు ఇవ్వడం లేదు, 8 గంటలు మాత్రమే ఇస్తుందని ప్రస్తావించినారు. సో మనం అలాంటివి విశ్లేషించండి, తులనాత్మకంగా అధ్యయనం చేయండి అని చెప్పి గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం దాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. అందుకే అంటున్నా, కంపల్సరీగా అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు చూడండి. రైట్. సో తెలంగాణ ఈజ్ సప్లైయింగ్ 24 hours ఫ్రీ పవర్ సప్లై బట్ 28 లక్షల వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ 24 hours పాటు నాణ్యతాపరంగా అందిస్తున్నారు. నెక్స్ట్ మరి పవర్ సప్లై పొజిషన్ చూస్తే గాన తెలంగాణ స్టేట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 778 megawatts. అంటే రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మనకు 7,788 మెగావాట్లు అయితే ప్రస్తుతం 18,567 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఓకే, సో చాలా ముఖ్యమైన అంశం.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ ఈ విధంగా, అంటే మనకు గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏదో బిట్స్ లాగానో చదువుకుంటే కుదరదు. ఇవన్నీ కూడా తులనాత్మకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో అంటే అదొక గైడ్ లాగా మేము ఇక్కడ మీకు చెప్తా ఉన్నాం. మనకు ఇటీవలే కాగ్ ఒక నివేదిక అందించింది, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఆ నివేదికను ఈ డేటాను కంపేర్ చేస్తూ మనం చదవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఆ కాగ్ రిపోర్ట్లో ఏముంది, ఇక్కడ ఏముంది చెప్తున్నాను. సో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారు ఇచ్చిన నివేదికలో మనకు స్పష్టంగా ఏం పేర్కొన్నారనంటే, తెలంగాణ ప్రభుత్వంలో విద్యుత్ వినియోగంలో దాదాపు 46% కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నది. సో అని చెప్పినారు. అంటే ఇప్పుడు దాన్ని ప్రజలకు అందుతుందా, ప్రజలకు అందడం లేదా అన్న కోణంలో అధ్యయనం చేయాలి, క్రిటికల్గా అనలైజ్ చేయగలగాలి అనమాట. ఆ రెండు డేటాలు మనము దగ్గర పెట్టుకొని మరింత ఇన్ఫర్మేషన్, అంటే అది ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మనం విశ్లేషించగలగాలి. ఇంత పెద్ద మొత్తం విద్యుత్ అందుబాటులో ఉన్న ఒక్క ప్రాజెక్టు మనకు వెళ్ళిపోయింది. మరి ఆ ప్రాజెక్టు అంత కన్జ్యూమ్ చేసుకోవడం, అంత బిల్లు దానికి చెల్లించడం వైబిలిటీ ఉంటుందా లేదా రాష్ట్రంలో, ఈ కోణంలో మనము అధ్యయనం చేయాలి. లేదు నిజంగా దానికి అంత అవసరము, దానికి అవుట్పుట్ అంత ఉంది అనుకుంటే మనం సమర్థిస్తాం, లేదంటే మనం దాన్ని ప్రశ్నించవచ్చు. సో ఆ కోణంలో మనము కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి. సో అదే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ డేటా కంపల్సరీ. 777 మనకు రాష్ట్రం వచ్చినప్పుడు ఇప్పుడు 18,567 మెగావాట్స్ ఇప్పుడు ఉన్నది. సో ఇంకా మీరు డీప్గా వెళ్తే మనకు ఏ సోర్స్ నుంచి ఎంత ఉంది కూడా ఇచ్చినారనమాట. అంటే సౌరశక్తి నుంచి ఎంత, కోల్ పవర్ నుంచి ఎంత, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ఎంత, మొత్తం డేటా మనకు అందుబాటులో ఉన్నది అక్కడ. గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అవి ఇస్తారు మనకు. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ గ్రిడ్ హ్యాస్ మేడ్ ఏ పీక్ డిమాండ్ 15,497 మెగావాట్స్ అనేది ఒక అతిపెద్ద డిమాండ్ వచ్చిందనమాట. సో 2023 మార్చి 30న. సో అండ్ రికార్డ్ కన్జంప్షన్ 297.18 బిలియన్ యూనిట్స్ ఆన్ 14/3/2023. సో ఈ విధంగా కన్జంప్షన్ పరంగా ఈ డేట్స్ అనేది పేర్కొన్నారు. అండ్ అదేవిధంగా మనకు సరఫరాలో కొంత నష్టం జరుగుతుంది. సరఫరా నష్టం అంటే ట్రాన్స్మిషన్ లాస్. మరి ట్రాన్స్మిషన్ లాస్ మరి 2.47% ఉన్నది. దేశంలోనే అతి తక్కువగా ఉన్నట్టుగా మనకు పేర్కొన్నది. సో మనం విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, అసలు సాధించిన విజయాలని చెప్పమన్నప్పుడు స్టార్టింగ్ నెగిటివ్ స్టార్ట్ చేయం మనం. సో మనం పాజిటివ్గానే స్టార్ట్ చేస్తాం. ఎండింగ్కి వచ్చేసరికి ఇలా ఉంది, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది సజెషన్ చేస్తాం. గ్రూప్ 1లో ఎగ్జామ్ ఎప్పుడైనా అంతే. సో మనం ఇది నేరుగా స్టార్టింగ్లో మనం ఉపయోగిస్తాం. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు అనంటే, సో మనకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సరఫరా నష్టాన్ని తగ్గించడం తెలంగాణ సాధించిన గొప్ప పురోగతి. ఎట్ ద సేమ్ టైం అంటే అదేవిధంగా తెలంగాణలో విద్యుత్ అనేది దాదాపు రెండింతలైంది. సో డిమాండ్కి తగ్గట్టుగా పెరుగుతూ ఉన్నది. సో వ్యవసాయ రంగంలో 24 గంటల పాటు 28 లక్షల మందికి రైతులకు ఇస్తూ ఆ రంగాన్ని కూడా పురోగామి దిశగా వెళ్ళేలా చర్యలు తీసుకుంది అని ఇట్లా మూడు పాయింట్స్ ముఖ్యమైనవి రాసుకొని దాని తర్వాత ఇంకా ఇతర విజయాలు సాధించినవి విద్యుత్ రంగంలో తీసుకొని కంక్లూజన్ చేసేటప్పుడు చేయాలి. మరి ఒకటే ప్రాజెక్టుకు 46% పోతున్నది, ఇది మనకు వైబిలిటీ ఉంటుందా లేదా అనేది కొంచెం సమాచారం సేకరించి ప్రస్తావించాలి. ఒకటి, తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 రాసే వాళ్ళకు చాలా మంచి కంటెంట్, ఇది మంచి అంశం కూడా ఇది, రైట్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు అమౌంట్ పరంగా తీసుకుంటే 39,321 crores spent after the formation of the state in the strengthening. సో తెలంగాణలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సో ఈ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ మనకు 39,321 మేర పెట్టుబడులను చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఏ రంగంలో అంటే విద్యుత్ రంగంలో. ఇప్పుడు దశాబ్ద కాలంగా తెలంగాణ సాధించిన విజయాలను ప్రస్తావించడానికి అన్ని రంగాలు చెప్పినప్పుడు వ్యవసాయ రంగంలో రెట్టింపు అయింది, విద్యుత్ రంగంలో రెట్టింపు అయింది. ఎట్ ద సేమ్ టైం వ్యవసాయ రంగంలో 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుంటే ట్రాన్స్మిషన్ అంటే సరఫరాలో ఈ నష్టం అనేది దేశంలోనే అతి తక్కువగా ఉన్నది అని అట్లా మనం చక్కటి పదాలతో కూర్చోవచ్చు, రైట్. నెక్స్ట్, మరి June 6న ఇండస్ట్రియల్ గ్రోత్ ఫెస్టివల్ పారిశ్రామిక విజయాలకు సంబంధించింది. పారిశ్రామిక విజయాలకు సంబంధించి 6వ తేదీన. సో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ గ్రూప్ 2లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చి తీరుతాయి చూడండి. సో 6th June నాడు పారిశ్రామిక వృద్ధికి సంబంధించిన వేడుక జరిగింది. సో మరి ఇండస్ట్రియల్ కారిడార్స్ వాళ్ళందరితోటి కూడా సమావేశాలను నిర్వహించినారు. మరి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ రాష్ట్రం చేసిన
ఓకే ఇనిషియేటివ్స్ చొరవలు ఏమున్నాయని అంటే టీఎస్ఐ పాస్ని తీసుకొని వచ్చినారు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేట్ సిస్టమ్. సో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ విధానం ఉన్నది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అండ్ అంటే ఏం లేదు, వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి పారిశ్రామికవేత్తలు, దరఖాస్తు చేసుకున్న రైట్ 21 రోజుల్లో పర్మిషన్స్ వస్తాయి. రాకపోయినా సరే వచ్చినట్టుగానే భావించి తమ పరిశ్రమను ఓపెన్ చేసుకోవచ్చు. అంటే అష్యూరిటీ ఇస్తున్నారు, ఇన్ని రోజుల్లో నేను నీకు పర్మిషన్స్ ఇస్తాను. దీనివల్ల ఏమవుతుంది, అవినీతి తగ్గుతుంది, పారదర్శకత పెరుగుతుంది, ఎక్కువగా పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయి. దీనివల్ల మనకు ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది, సేవల ఉత్పత్తి పెరుగుతుంది, ఫలితంగా రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది, ఇది దేశ జీడిపిలో కంపల్సరీగా యాడ్ అవుతుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఉన్న ఒక స్కీమ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు టీఎస్ఐ పాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేట్ సిస్టమ్. సో ఈ స్కీమ్ వచ్చినాక మరి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి సంబంధించిన డేటా కూడా ఉన్నది మీకు. నెక్స్ట్ టీఐడియా, సో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్ అని చెప్పి ప్రారంభించింది. అండ్ టీ ప్రైడ్, సో తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రైజెస్. సో చూడండి ఇలాంటి పాయింట్స్ మనకు కంపల్సరీ. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పురోగతికి సంబంధించి తెలంగాణ ఏవిలాంటి పథకాలు ప్రారంభించింది అన్నప్పుడు వ్యవసాయ మనకు కేవలం దళిత బంధు అనే కాదు, ఇలాంటివి కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. కేవలం దళిత బంధు ఇచ్చి ఈ పరిశ్రమలు పెట్టుకొని ఇచ్చినారని కాదు. సో వాళ్ళుగా కొత్త పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించే టీ ప్రైడ్ లాంటి పథకాలు కూడా ఉన్నాయి. సో అంటే దళితులకు సంబంధించి ప్రతి దగ్గర వ్యవసాయ రంగంలో దళితులకు ఎలాంటి ప్రోత్సాహకం ఉన్నది, ఆ 28 లక్షల మంది రైతులలో ఎంతమంది దళిత సామాజిక వర్గం వారు ఉన్నారు, ఇట్లా మనకి ఎక్కడికక్కడ డేటాను మనం సేకరించుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇంకా మనకు అదర్ ఇండస్ట్రీస్ కానీ చూస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మొబిలిటీ క్లస్టర్లు తెలంగాణలో ఏర్పాటు చేశారు, నేరుగా ప్రస్తావించవచ్చు. అటు పర్యావరణాన్ని మెరుగుపరచడము, ఇటు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ఫలితంగా ఉద్యోగాల కల్పన అన్నది ముఖ్యమైన అంశంగా మొబిలిటీ క్లస్టర్ అనేది తీసుకొని వచ్చినారు. సో మనకు మొబిలిటీ క్లస్టర్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తారనమాట, ఎలక్ట్రిక్ వెహికల్స్ను. లైక్ ఇది మనకు జహీరాబాద్, సీతారాంపల్లి, అదేవిధంగా మనకు దివిటిపల్లి, అదేవిధంగా మనకు లైక్ వికారాబాద్లో యలహంక అనే ప్రాంతం, ఈ 4 ప్రాంతాలలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడం ఇదే మొట్టమొదటిసారి. సో కింది వాన్లో తెలంగాణలో మొట్టమొదటిసారి ఇనిషియేటివ్స్ కింది వాన్లో ఏవి అని చెప్పి గ్రూప్ 1లో గ్రూప్ 2లో అడగవచ్చు ఆబ్జెక్టివ్ టైప్లో. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మొబిలిటీ వ్యాలీ మొట్టమొదటిసారి వచ్చింది దేశంలో, రైతు బంధు మొట్టమొదటిసారి వచ్చింది దేశంలో, దళిత బంధు మొట్టమొదటిసారి వచ్చింది దేశంలో. ఇట్లా రకరకాల పథకాలు మొదటి ఇనిషియేటివ్స్ అన్ని మనం తీసుకుంటాం. రైట్. మరి జహీరాబాద్, సీతారాంపల్లి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తాం. దివిటిపల్లి ఇక్కడ స్టోరేజ్ బ్యాటరీస్, బ్యాటరీస్ తయారు చేస్తారు. మన ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఇక్కడే దివిటిపల్లిలో ఓపెన్ చేసుకున్నారు, మహబూబ్నగర్ జిల్లాలో. ఎంకతలలో ఇన్నోవేటివ్ క్లస్టర్, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఇన్నోవేటివ్ క్లస్టర్ మనకి ఎక్కడ ఉందంటే వికారాబాద్ జిల్లా ఎంకతలలో ఉన్నది. సో ఈ విధంగా మొబిలిటీ క్లస్టర్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ కండ్లకోయ, మరి సేవా మనకు ఆల్రెడీ తెలంగాణలో హైటెక్ సిటీ ఉన్నది రంగారెడ్డి జిల్లాలో. ఇంకా మీకు అందరూ తెలిసిందే, హైటెక్ సిటీ అంటే చాలామంది అందరికీ తెలిసి ఉంటుంది. సో అయితే అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది, కనీసం వెహికల్ పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా లేదు. అందుకని ఆల్టర్నేటివ్గా అంటే ప్రత్యామ్నాయంగా మరొక వ్యవస్థను అభివృద్ధి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో. సో మరి దీన్ని గేట్వే ఆఫ్ ఐటీ ఫర్ తెలంగాణ అనే పేరుతో పిలుస్తున్నారు, గేట్వే ఆఫ్ ఐటీ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో ఐటీకి మనకు సింహద్వారంగా చెప్తాను, సింహద్వారం అన్నమాట ఇది. సో అక్కడ మనము ఆ విధంగా నేరుగా అడగచ్చు, కింది వాటిలో ఏ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఐటీ ఇన్ తెలంగాణగా చెప్తారంటే కండ్లకోయ. నెక్స్ట్ సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఉంది, సంగారెడ్డి జిల్లా. చాలా జిల్లాలో సుల్తాన్పూర్ ఉంది, ఇక్కడ నేను చెప్తున్నది సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గురించి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో మనకు ఈ మెడికల్ డివైస్ పార్క్ ఉంది. అక్కడ సహజానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు మనకు దేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకు ఈ అంశాలను ప్రస్తావించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 7th జూన్ ఇరిగేషన్ వాటర్ అన్నమాట మనకు. ఇరిగేషన్ వాటర్ అంటే వ్యవసాయానికి అందాల్సిన నీరు, సాగునీరు అనమాట. సాగునీరు అని పేర్కొంటాం, సాగునీరు. సో సాగునీటి దినోత్సవం మనకు జూన్ 7వ నాడు నిర్వహించినారు.
సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మరి సాగునీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు. సో వ్యవసాయ రంగము, సాగునీటి రంగం రెండు కలిపి కూడా మళ్ళీ మనం డేటాను డెవలప్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ highest priority for creation of infrastructure to irrigate 125 lakh acres in the state. సో రాష్ట్రంలో 125 లక్షల ఎకరాల మేర పంటకు సాగునీరు అందేలా తెలంగాణ ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందనమాట. సో రైట్, మరి తెలంగాణలో 167 లక్షల ఎకరాల మేర సాగుకు యోగ్యమైన భూమి ఉంది. ఇందులో 125 లక్షల ఎకరాలకు మనం సాగునీరు అందించాలి అని చెప్పి మరి ప్రభుత్వం అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ ఉన్నది. మరి మిషన్ కాకతీయ పేరుతో మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను, అదేవిధంగా జల వ్యవస్థలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. సో మిషన్ కాకతీయ దేనికి సంబంధించింది అని అంటే ఈ అంశాలను కూడా మీరు ప్రస్తావించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది మీరు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే ఎప్పుడైనా పాజిటివ్ కోణాలే కనపడతాయి, కానీ కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. రీసెంట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ని ఒక వైట్ ఎలిఫెంట్గా అభివర్ణించింది. సో దీనికి 71,000 కోట్ల అంచనాలతో తయారై తర్వాత 140 కోట్లకు వెళ్ళి సో ఇందులో ఇంత వ్యయమైంది. ఇది యూనిట్ల వారీగా ఖర్చు ఇచ్చింది. సో కంపల్సరీగా గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఈ గవర్నమెంట్ డేటాను ఆ డేటాను రెండింటినీ కంపేర్ చేస్తూ క్రిటికల్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ద ప్రాజెక్ట్ కంట్రిబ్యూట్స్ టు గెట్ న్యూ ఆయకట్ ఆఫ్ 19.63 lakh acres. సో 19.63 లక్షల ఎకరాలను ఆయకట్టుకు నీటిని స్థిరీకరించాలని ప్రారంభించిన ప్రాజెక్టే కాళేశ్వరం. సో ప్రపంచంలోనే మనకు అతిపెద్ద గ్రావిటీ డ్యామ్గా దీన్ని మనకు ప్రభుత్వం వర్ణిస్తూ ఉన్నది. సో అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ అంటే 19.63 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరు అందించడము, 18.83 లక్షల ఎకరాలు ఆల్రెడీ ఉన్నది దీనికి సాగునీరుని స్థిరీకరించడం. మరి 13 జిల్లాలు 31 కాన్స్టిట్యుయెన్సీస్, 13 తిరిగేస్తే మనకు 31 వస్తుంది. సో రైట్, 13 జిల్లాలు 31 నియోజకవర్గాలు 121 మండలాల్లో 1698 గ్రామాలకు మనకి ఇది ఉపయోగపడేలా ఈ మ్యాసివ్ అతిపెద్ద ప్రాజెక్టును తీర్చిదిద్దినారు. సో ఆ విధంగా మనకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా అధ్యయనం మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి 8వ తేదీ సో ఊరూరా చెరువుల పండగ. ఓకే, ఊరూరా చెరువుల పండగ ఏ తేదీ నిర్వహించారంటే జూన్ 8వ తేదీన మనకు నిర్వహించినారు. రైట్. సో బతుకమ్మ, బోనాలు వంటి పండగలను ఈ సందర్భంగా చెరువుల వద్ద కండక్ట్ చేశారనమాట. సో మరి ఓకే, దానికి సంబంధించిన పెద్దగా ప్రోగ్రామ్స్ అంటూ ఏం పేర్కొనలేదు. నెక్స్ట్ మనకు తెలంగాణ సంక్షేమ సంబరాలు తర్వాత రోజున మనకు తెలంగాణ సంక్షేమ సంబరాలు జూన్ 9వ తేదీన ప్రస్తావించారు. సంక్షేమం అని అంటే వివిధ వర్గాలకు ఏ తరహా మరి సామాజికంగా ఆర్థికంగా పురోగమించడానికి ఏ తరహా ఇనిషియేటివ్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మనకి ఇందులో భాగంగా చెప్పినారు. సో మరి మనకు సంక్షేమ పథకాలను చూస్తే గాన ఇవి వీళ్ళు ఎక్కడైతే పేర్కొంటున్నామో వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నవాడు వీళ్ళందరికీ కూడా పింఛన్ అందుతున్నది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య పింఛన్గా చెప్పుకోవచ్చు, అందరికీ ఆసరా పేరుతో అందుతుంది. అదేవిధంగా విడోస్. సో విడోస్ అని అంటే మనకు వితంతువులు. నెక్స్ట్ సింగిల్ ఉమెన్ డైవర్స్ తీసుకున్న ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు. సో బీడీ కార్మికులు, అదేవిధంగా దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేతకారులు. సో అదేవిధంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్లు, HIV AIDS పేషెంట్లు, కళాకారులు, పేద కళాకారులు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం పింఛన్ను అందిస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాంటి సమాచారం సేకరించాలంటే ఎంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు. సో డేటా అనేది ఇంపార్టెంట్ మనకు కంపల్సరీగా. తెలంగాణ మనకు ఎగ్జామినేషన్స్లో చిన్న మైన్యూట్ డేటా కూడా అడుగుతున్నారు. మీకు రైట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఒకటి అందుబాటులో ఉంది, ఎకానమిక్ సర్వే అనేది అందుబాటులో ఉంది. సో మనకు రీసెంట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఎకనామిక్ సర్వే నుంచి డంప్ చేసి ఇచ్చారు. కింది వాళ్ళలో సరైనది కానిది. సో గ్రూప్ 2లో ఇదే ట్రెండ్ పునరావృతం కానున్నది, గ్రూప్ 3లో ఇదే ట్రెండ్ పునరావృతం అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనం
సమాచారం సేకరించాలంటే ఈ దశాబ్ది ఉత్సవాల సమాచారం ఆధారంగా ఆ డేటాను సేకరించుకోవచ్చు, రైట్. సో అందుకే ఇది ఒక దిక్సూచిలా మీకు ఉపయోగపడుతుంది. సో చాలా చాలా ముఖ్యమైనదన్నమాట. సో మనకు గ్రూప్ 4లో జస్ట్ 150 GS క్వశ్చన్స్, ఇందులో దాదాపుగా లైక్ 15 to 20 మధ్య మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఎకనామిక్ సర్వే నుంచి వచ్చినాయి. కేవలం 150 అన్ని సబ్జెక్టులు కలిపి ఉంటుంది. ఇది మనకు పాలిటీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సైన్స్, జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ అన్నీ ఉన్న దగ్గరే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు. కానీ మీరు గ్రూప్ 2 కానీ తీసుకుంటే ఎకానమీ ఒకటి 150 మార్కులు, తెలంగాణ ఎకానమీ ఒకటి 50 మార్కులు. ఊహించండి. సో కేవలము 15-20 మార్కులు ఉండే దగ్గరనే మనకు ఇంత డేటాతో క్వశ్చన్స్ అడిగాడంటే ఎక్స్క్లూజివ్గా 50 మార్కులు ఉన్న మరి తెలంగాణ పేపర్కు గ్రూప్ 2లో సమాన వెయిటేజ్ ఉన్నది. మరి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో ఊహించండి. దానికి సంబంధించి సమాచారం సేకరించడం. అంతేగాక సంక్షేమానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని, ఇదే ఇస్లాం వర్గానికి షాదీ ముబారక్ అనే పేరుతోటి, అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్న దళిత యువతకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ అని చెప్పి, దళిత బంధు అని చెప్పి, ఇలా రకరకాల పథకాలను తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా సంక్షేమానికి సంబంధించి పురోగతిని చర్చించండి అన్నప్పుడు ఇవి రాయడం పాటు టీ ప్రైడ్. సో సంక్షేమం అని అంటే కేవలం వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూర్చోపెట్టడం కాదు, పురోగమించాలి, రైట్. వాళ్ళు కూడా ఏదైనా కష్టపడి పని చేసుకునేలా ఉండాలి. టీ ప్రైడ్ అందుకు ఉపయోగపడుతుంది. అలా చేసుకోలేని వాళ్ళకి ఈ పథకాలు, అలా చేయగలిగి అంటే పని చేసుకొని తమ కాళ్ళపైన నిలబడగలిగే వాళ్ళకి టీ ప్రైడ్ రూపంలో కూడా ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా మనం అంత సమాచారాన్ని క్రోడీకరించుకోండి, రైట్. నెక్స్ట్ మరి జూన్ 10న గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన రోజుగా నిర్వహిస్తూ ఉంటాము. సో సుపరిపాలన అంటే గతంతో పోలిస్తే భిన్నమైన పరిపాలనను ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్న అంశం ఆధారంగా తీసుకొని వచ్చింది. సో దేశంలో డిసెంబర్ 25ని గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుతాం, సుపరిపాలన రోజుగా జరుపుతాం అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా కవులు, కళాకారులు, రచయితలు, వీళ్ళందరినీ కూడా మనము లైక్ గౌరవించుకోవాల్సి ఉంటుంది. జూన్ 11th నాడు, జూన్ 11th నాడు మనకు తెలంగాణ లిటరేచర్ డే, సో తెలంగాణ సాహిత్య రోజుగా నిర్వహించినారు, రైట్. సో ఇది రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించినారు అండ్ వివిధ పోటీలు కండక్ట్ చేసి విజేతలకు బహుమతులను కూడా ఇచ్చినారనమాట. అండ్ జూన్ 12న తెలంగాణ రన్ నిర్వహించినారు. సో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 6 AM ఇన్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్, అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రామ్ అనేది మనకు జరిగింది. ఏ రోజున ఏం జరిగింది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరి మహిళా సంక్షేమం అన్నమాట. జూన్ 13th నాడు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా నిర్వహించినారు. సో మహిళలకు సంబంధించి ఎలాంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అని మనకు సమాచారం ఇచ్చారు. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు కొన్ని చెప్పినాను, సింగిల్ ఉమెన్ విడో వాళ్ళకు పెన్షన్స్, అదేవిధంగా మనకు షీ టీమ్ పోలీస్ వ్యవస్థలో వచ్చింది, బట్ అది మహిళ లక్షణకే. అండ్ దెన్ కేసీఆర్ కిట్ అండ్ కేసీఆర్ న్యూట్రిషన్ సంక్షేమానికి సంబంధించినవి ఇవి. సో ఈ స్కీమ్లు కూడా పెద్ద ఎత్తున వారు అన్ని లైక్ మహిళలకు, అందరి రకాల మహిళలకు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మహిళలకు ఇది ఉపయోగపడేలా ఉన్నది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా జూన్ 14న తెలంగాణ మెడికల్ డే అనమాట. తెలంగాణ మెడికల్ డే అని చెప్పి నిర్వహించినారు. సో మరి మెడికల్ అండ్ హెల్త్ సెక్టార్లో, సో వైద్య రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి సంబంధించినవన్నీ కూడా తెలియజేశారనమాట మెడికల్ డే. సో మరి మెడికల్ డేకి తీసుకుంటే మనకి కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ దీన్ని ప్రారంభించినారు. కేసీఆర్ కిట్ అనే సంక్షేమంలో భాగంగా చూడొచ్చు, మహిళా సంక్షేమంలో భాగంగా చూడొచ్చు, ఎట్ ద సేమ్ టైం వైద్య రంగంలో చూడొచ్చు. అంటే కేసీఆర్ కిట్ ద్వారా వాళ్ళల్లో పోషకాహార పదార్థాలు ఇస్తున్నారు. 2 June 2017. సో ఎయిమ్స్ ఎట్ ఇంక్రీజింగ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, అంటే సంస్థాగతమైన జననాలను అభివృద్ధి చేయడం కోసం ఇది ఉద్దేశించిందిగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే జననాలకు రెండు జనాలు, అంటే ఒక మహిళ 2 పిల్లలు కనేంత వరకు ఈ పథకం అనేది అమలవుతుంది, రైట్. 2 పిల్లలకు సంబంధించినంత వరకు అమలవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో తెలంగాణ అనేది మనకు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సంస్థాగతపరమైన జనాలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సో మరి ఈ అంశాన్ని కూడా మనము ఇంట్రడక్షన్లో వినియోగించుకోవచ్చు. అండ్ అదేవిధంగా 12,000 అబ్బాయి పుడితే 12,000, అబ్బాయి పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000 అనమాట. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా యాడ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చారు. అండ్ 4 ఇన్స్టాల్మెంట్లలో
దీన్ని రిలీజ్ చేస్తారు. సో ఇవి రైట్ మనకు డెలివరీకి ముందు చెకప్స్, అదేవిధంగా వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఓకే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 14 యూటిలిటీ ఐటమ్స్ మనకు ఓకే భర్త తర్వాత కేసీఆర్ కిట్లో ఎన్ని ఉంటాయని అంటే 14. సో ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ కిట్లో ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతారు. 14 ఓకే అంశాలు అనేవి ఉంటాయి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బస్తీ దవాఖానాలు. ఓకే బస్తీ దవాఖానాలు కూడా ప్రారంభించినారు. సో ఇటీవలి కాలంలో పరీక్షల సంఖ్య కూడా పెంచినారు, ఉచితంగా ఇచ్చే మందుల సంఖ్య కూడా పెంచినారు. అదేవిధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని చెప్పి మనకు లైక్ 2018లో దీన్ని ప్రారంభించినారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ అండ్ PMJAY ఆరోగ్యశ్రీ. సో దీనిపైన సైన్ చేశారు 18 మే 2021 నాడు మనకు ఇది వచ్చింది. అదేవిధంగా అమ్మఒడి 102 సేవలు అందిస్తున్నారు అనమాట. 300 వెహికల్స్ ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళను సురక్షితంగా ఆసుపత్రులకు తీసుకెళ్లడం కోసము ఈ అమ్మఒడి అనే స్కీమ్ని అమలు చేయడంలో భాగంగా 102 ఓకే సర్వీసులను అందుబాటులో ఉంచినారు. నెక్స్ట్ తెలంగాణ పల్లె ప్రగతి. సో జూన్ 15వ తేదీన ఓకే జూన్ 15వ తేదీన మనకు తెలంగాణ పల్లె ప్రగతిని నిర్వహించినారు. సో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న అంశాలను కూడా పూర్తిగా జూన్ 15వ తేదీన తెలియజేశారు. సో మరి మనకు తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించి ఏమేం పథకాలు ఉన్నాయంటే మన ఊరు మన ప్రణాళిక. సో ఈ ప్రణాళిక అనేది మైన్యూట్ స్థాయిలోకి, మైక్రో స్థాయిలోకి, సూక్ష్మంగా అంటే తమ ఊరుకు సంబంధించిన ప్రణాళిక తమే రూపొందించుకోవాలి. సో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే దిశగా తీసుకున్న నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. సో గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు ఓకే ఆ ఊరికి సంబంధించిన ప్రణాళికలో క్రియాశీల పాత్రకు పోషించేందుకు ఉద్దేశించింది. అదేవిధంగా గ్రామ జ్యోతి. సో గ్రామాలలో తమ ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించింది అనమాట. ఆగస్టు 2015 దీన్ని ప్రారంభించినారు. అండ్ అదేవిధంగా పల్లె ప్రగతి. సో అంటే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 13,528 కోట్ల మేర స్పెండ్ చేశారనమాట. ఇప్పటిదాకా 13,528 crore పల్లె ప్రగతిలో భాగంగా ఖర్చు చేశారు. అదేవిధంగా 12,753 గ్రామ పంచాయతీల్లో ఓకే ఇక్కడ డంపింగ్ యార్డ్ల నిర్మాణానికి దాదాపుగా 279.10 crores. అదేవిధంగా 12,256 గ్రామ పంచాయతీలలో ఫంక్షనల్ నర్సరీస్ కంప్లీటెడ్. అంటే ఓకే నర్సరీస్ అంటే చిన్న చిన్న మొక్కలు వాటికి సంబంధించినవి ఇంత మేరకు తీసుకొని వచ్చినారు. సో అండ్ నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ పట్టణ ప్రగతి. పల్లెదైపోయినాక పట్టణం అంతే కదా ఓకే పల్లె అయిపోయినాక పట్టణం. జూన్ 16న పట్టణ ప్రగతిని నిర్వహించారు. సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 148 కోట్లు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంది పట్టణ ప్రగతికి సంబంధించింది. సో 70 కోట్లు వచ్చేసి మున్సిపాలిటీలకు, 78 కోట్లు వచ్చేసి GHMCకి. అండ్ ఓకే ఫిబ్రవరి 2020 నుంచి. అండ్ ఆ తర్వాత దీంట్లో మార్పులు వచ్చినాయి. ప్రజెంట్ తీస్తే కానీ 116 crore తగ్గిందనమాట. సో అంటే ఈ కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గడము అండ్ అది ఒక గవర్నమెంట్ ఏం చెప్తుంటే కొన్ని అభివృద్ధి పనులు పూర్తయిపోయినాయి కాబట్టి అమౌంట్ తగ్గించినామని చెప్తుంది. సో 116 crore అప్పుడు 148 crore ఇప్పుడు 116 crore వచ్చింది ఎవ్రీ మంత్. 55 crores టు మున్సిపాలిటీ, 61 crore టు GHMC ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ బిల్డింగ్ సర్టిఫికేషన్ సంబంధించి పారదర్శకతను పెంచేందుకు TS BPAS తీసుకొచ్చారు. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ అండ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ను తీసుకొని వచ్చినారు రైట్. అండ్ నెక్స్ట్ తెలంగాణ ట్రైబల్ ఫెస్టివల్ గిరిజన ఉత్సవాన్ని జూన్ 17వ తేదీన మనకు ప్రారంభించినారు. సో మరి ఓకే గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వం TS ప్రైడ్ ప్రవేశపెట్టింది. ఆల్రెడీ కూడా ఇది మీకు చెప్పినాను. తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ T ప్రైడ్ స్కీమ్ విత్ ద డిటర్మినేషన్ ఆఫ్ ట్రైన్ ఎస్టీస్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే కేవలం ఏదో పథకంలో డబ్బులు ఇవ్వడం కాకుండా వాళ్ళను ఓకే పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు అనమాట. సో ఈ T ప్రైడ్ అనేది సో మొత్తం 13,264 ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్లకు రకరకాలుగా ప్రోత్సహించి తమ కాళ్ళమైన తమ నిలబెట్టుకునేటట్టు కొంతమంది క్యాబ్స్ నడుపుకుంటున్నారు, కొంతమంది రకరకాల పరిశ్రమలను పెట్టుకున్నారు అనమాట. సో అదేవిధంగా ఎస్టీలకు దాదాపుగా 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందజేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి బిల్డింగ్స్ అనమాట వాళ్లకు సెల్ఫ్ ఎస్టీమ్ స్వయంగా ఓకే కొన్ని తమ గౌరవం నిలబడేలా భవనాలను నిర్మిస్తున్నారు. అండ్ 7,200 square feet ఆఫ్ ట్రైబల్ బిల్డింగ్స్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆల్ 12 ST అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్. 12 ST రిజర్వేషన్ అయిన
నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 7,200 చదరపు అడుగుల మేర బిల్డింగ్లను ఇప్పటికే నిర్మించినారు. అండ్ రిజర్వేషన్లు ఎస్టీలకు 10% మేర రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. సో ఎస్టీ ప్రగతికి సంబంధించి ఎస్టీ సామాజిక వర్గానికి ప్రభుత్వం తీసుకున్న చొరవలేంటి, ప్రోత్సాహకాలు ఏంటి అన్నప్పుడు ఇవన్నీ కూడా మనం రాయొచ్చు. సో ఇది మనకు ముందుగా చెప్పినట్టుగా గ్రూప్ 2 గ్రూప్ 3లకు మాత్రం కూడా 1 లాంటి ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి మెయిన్స్లో రాసేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెస్టివల్ తాగునీటి ఉత్సవాన్ని జూన్ 18వ తేదీన నిర్వహించినారు. అండ్ మరి తాగునీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ అని చెప్పి పథకాన్ని అమలు చేస్తుంది. సో ప్రశంసలు కూడా పొందిన పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో మరి ఇందులో భాగంగా 59.94 TMC ఆఫ్ వాటర్ ఫ్రమ్ రివర్స్ కృష్ణా గోదావరి ఈ 2 లైఫ్ లైన్స్ ఆఫ్ తెలంగాణగా చెప్పుకోవచ్చు. 59.94 TMCల నీటిని డ్రా చేసేందుకు ఉద్దేశించింది. రైట్. అండ్ 23,839 రూరల్ హ్యాబిటేషన్స్ గ్రామీణ ఆవాసాలు 28,839. సో మీకు 3839 గుర్తుపెట్టుకోవచ్చు, దాని ముందు 2 పెట్టుకోండి. సో ఇది 23,000 అని చదువుకుంటాం, బట్ 3839 దాని ముందు 2. ఇన్ని హ్యాబిటేషన్స్కు ఇన్ని ఆవాసాలకు వాటర్ సప్లై స్టార్ట్ చేశారు ఇప్పుడు. అండ్ అదేవిధంగా విసిరిపారేసినట్టుగా దూరంగా ఉండే 136 ఐసోలేటెడ్ మనకు హ్యాబిటేషన్స్ వీటికి తాగునీరు సరఫరాను సోలార్ స్కీమ్లో భాగంగా అమలు చేస్తున్నారు, సౌర విద్యుత్ నుంచి అమలు చేస్తున్నారు. అదేవిధంగా 121 అర్బన్ లోకల్ బాడీస్. సో ఇందులో ఓఆర్ఆర్ లోపల ఉన్నవి ఒక 7 ఉన్నాయి. వీటందరికీ కూడా గతంలో వాటర్ సప్లై సరిగ్గా ఉండేది కాదు, ఇక్కడ పునరుద్ధరించినారు. అండ్ మరి గ్రామీణ భారతదేశంలోనే, సో మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, గ్రామీణ భారతదేశంలోనే అతిపెద్ద నీటి ప్రాజెక్టును సిద్దిపేటలో మంగోలు వద్ద ఏర్పాటు చేశారనమాట. సో రూరల్ ఇండియాలో లార్జెస్ట్ ఇరిగేషన్ ప్లాంట్ అంటే ఇది వాటర్ ట్రీట్మెంట్, నీటిని శుద్ధి చేసే ప్లాంట్గా చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు జూన్ 19న తెలంగాణ గ్రీన్ ఫెస్టివల్ హరిత ఉత్సవాన్ని మనకు ఏర్పాటు చేశారు. అండ్ మరి హరితహారం అనే ప్రోగ్రామ్ని 3 జూలై 2015 రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినారు. సో ఇది నాకు గుర్తున్న చిల్కూర్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. ఒక్కసారి చెక్ చేయండి, 100% గుర్తుంది నాకు చిల్కూర్ అని చెప్పి. అండ్ గడిచిన 10 సంవత్సరాల్లో సుమారు 273 కోట్లను వెచ్చించి మనకు లాస్ట్ 10 years 273.33 crore. దీన్ని గడిచిన 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం అంత వెచ్చిస్తూ అల్టిమేట్గా 10,822.46 crores వెచ్చించినారు. అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మనకు తెలంగాణలో జూలై 2021లో జూలై 4వ తేదీ నాడు చేపట్టిన ఒక ప్రోగ్రామ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చేరిందనమాట. 16,900 మంది 16,900 పీపుల్ ఒక్కొక్కరు 21 శాప్లింగ్స్ను నాటడం, 1 గంట వ్యవధిలో ఇంత ఎక్కువగా నాటడం ఒక రికార్డును క్రియేట్ చేసిందిగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి జూన్ 20వ తేదీన తెలంగాణ విద్యా దినోత్సవంగా నిర్వహించినారు. ఎడ్యుకేషన్ డే. అండ్ తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గురుకుల విద్యాలయాస్. సో గురుకుల విద్యాలయాల్లో అగ్రస్థానంలో. సో తెలంగాణ విద్యా ప్రగతిని సమీక్షించండి అన్నప్పుడు నేరుగా ఈ పాయింట్ తోటే స్టార్ట్ చేయాలి. గురుకులాల ఏర్పాటులో దేశంలోని అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రము తెలంగాణ అని చెప్పి. సో 5,99,537 స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ 930 గురుకుల స్కూల్స్. రైట్. అదేవిధంగా మన ఊరు మనబడి అని చెప్పి మరొక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు. వనపర్తి జిల్లాలో దీని పైలాన్ను ఏర్పాటు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇందులో ప్రతి స్కూల్లో 12 యాక్టివిటీస్ నిర్వహిస్తారనమాట. ప్రయోగాత్మకంగా మొదటి దశలో 9,123 స్కూల్స్ 9123 స్కూల్స్లో 12 డెవలప్మెంట్ కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించినారు. ఇందుకోసం 7,289.54 crores. సో ఇక్కడ 8 9 72. 8 9 72 7289 crores. ఇక 0.54 గుర్తుపెట్టుకోనక్కర్లా. అంత మేర ఇక్కడ మనకు ఈ మన ఊరు మనబడి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. నెక్స్ట్ తెలంగాణ స్పిరిచువల్ డే. సో స్పిరిచువాలిటీ అన్నమాట. రైట్. సో ఆధ్యాత్మికత రోజుగా జూన్ 21 నిర్వహించారు. జూన్ 21 మనకు యోగా డే. యోగా స్పిరిచువల్ అన్నీ ఒకలాగా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్
మరి మనకు ఆధ్యాత్మికంగా ధూపదీప నైవేద్యం అనే ఒక పథకాన్ని అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో 1805 టెంపుల్స్కి 2500 రూపాయలు ఇచ్చేవాళ్ళు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మరి ఇప్పుడు 1840 టెంపుల్స్కి విస్తరించినారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే పట్టణ గ్రామీణ అన్ని దేవాలయాలు అయితే 3645 ఉన్నాయన్నమాట. అండ్ దెన్ బోనాలు ఫెస్టివల్ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారికంగా వేడుకగా బోనాల్ని ఓకే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది చేసే ఒక గొప్ప పండుగ ఇది. సో ప్రకృతిని పరిరక్షించాలనే ఉద్దేశం ఇందులో కనపడుతుంది ఈ పండుగలో, ఈ వేడుకలో. సో దాన్ని మనకు 2014 నుంచి అధికారికమైన వేడుకగా నిర్వహిస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు తెలంగాణ మార్టిర్స్ కమ్మమరేషన్ లాస్ట్ ఓకే అమరవీరులు. సో అమరవీరులను ఓకే వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం కోసం, వారి సేవను గుర్తు చేసుకోవడం కోసం, తెలంగాణ ఏర్పాటులో వారి పాత్రను గుర్తు చేసుకునేలా ఈ అమర ఓకే వీరులకు సంబంధించిన ఓకే మీరు అక్కడ సెక్రటరేట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు సెక్రటరేట్ దగ్గర చూడొచ్చు, అద్భుతంగా ఉంటుంది. 360 డిగ్రీస్లో ఎక్కడి నుంచి అయినా అంత కనపడేలా ఇది అద్భుతంగా తీర్చిదిద్దారు. రైట్. సో ఇది మనకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన స్పెషల్ ఇష్యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.